తెలిసి తెలియక ప్రభుత్వానికి అర్థమయ్యి అర్థం కాక తెలిసి తెలియక లేదంటే బలమైన కారణాల చేత తక్కువ అంటే ఇలాంటి సంఘటనలు జరగవచ్చు. ఇలా ప్రభుత్వం ముందున్నటువంటి ఆశయం ఏంది? మేము ఉద్యోగాలు కావాలనుకున్నాం, ఉద్యోగాలు ఇచ్చినాం. ఉద్యోగాలు ఇవ్వడమే కాదు, పాఠశాలల్లో ఉపాధ్యాయులను సమకూరుస్తామని చెప్పినాం. ఊర్లలో మా మాటలు పోతాయేమో, మా పరువు పోతుందేమో, వీళ్ళ నిరుద్యోగులేమో మాకు టైం కావాలంటా ఉన్నారు. మేమేమో ఉపాధ్యాయులను సమకూరుస్తామని చెప్పినాం. కాబట్టి మేము వెనుకకు పోయేది లేదు, మీరు అప్పుడు రాస్తా ఇప్పుడు రాస్తా అనొద్దు, ఎగ్జామ్ రాయండి, మీరు ఎవరికన్నా ఉద్యోగం చదువుకునే అవకాశం లేకపోతే మళ్ళీ డిఎస్సి ఇస్తామని చెప్తా ఉన్నారు. కానీ ఇది ప్రభుత్వం యొక్క వాదన. కానీ విద్యార్థుల యొక్క వాదన ఏంటంటే గత 10 ఏళ్ల నుంచి ఇలా వీళ్ళు అంటే ఒక చిన్న క్లారిఫికేషన్. ఇక్కడ చాలామంది ఏమంటారు అంటే డిఎస్సి ఇచ్చిన మొన్న టెట్ అవకాశం ఇచ్చిన వాళ్ళకి కొత్త వచ్చిన వాళ్ళకి టెట్ అవకాశం మొన్న వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా అవకాశం చదువుకోనికి ప్రిపేర్ కావాలనేమో, ఆ టెట్ అవకాశం వచ్చిన 54,000 మంది అడుగుతారని అనుకుంటారు. కానీ అది కాదు. ఇలా టెట్ అవకాశం కాదు, 40 సంవత్సరాల వయసు కలిగి 2-3 సార్లు డిఎస్సి రాసిన వాళ్ళు కూడా మాకు వాయిదా కావాలని అనుకుంటారు. ఎందుకు ఇది ఎక్కడ జరగదు. ఇది ఏ సమాజంలో కూడా ఎక్కడ కూడా ఇలాంటి చర్యలు జరగవు. ఇక్కడ ఎందుకు జరుగుతుందంటే ఉద్యోగాలకే ముఖ్యమైనటువంటి కోరిక తెలంగాణలో తెలంగాణ రావడానికి, తెలంగాణ తెచ్చుకోవడానికి ఒక బలమైన కోరిక, ఒక బలమైన ఆశయం ఉంది అంటే అది నిరుద్యోగులకు సంబంధించిందే, ఉద్యోగాలకు సంబంధించిందే. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అనుకున్న ఎత్తులు కానీ లేదంటే దరిదాపుల్లో కానీ ఉద్యోగాలు రాలేదు. 2014 నుంచి 2024 వరకు పేరుకుపోయినటువంటి నిరుద్యోగులు సుమారు 35 నుంచి 40 లక్షల నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫిల్టర్ తర్వాత మిగిలిన వాళ్ళు 3-4 లక్షల మంది, 4-5 లక్షల మంది ఉన్నారు. ఇది జగమెరిగినటువంటి సత్యం. అయితే ఏంటి వీళ్ళ యొక్క నెత్తినొప్పి ఏంది, వీళ్ళ ప్రాబ్లం ఏంది, ఎందుకు వీళ్ళు ఎగ్జామ్ రాయని అంటారు అంటే ఇలా అన్ఎంప్లాయ్మెంట్స్ అయితే పెరిగిపోయారు, ఉద్యోగాలు ఇవ్వకపోగా ఇలా వచ్చినప్పుడే రాయాలి కానీ ఎందుకు రాయొద్దు అనుకుంటారు అని చెప్పి చాలా పెద్ద మనుషులు అనుకుంటా ఉన్నారు. ముఖ్యంగా గవర్నమెంట్ పెద్దలు, ముఖ్యమంత్రి గారు కూడా అదే తీసుకుపోయారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటంటే ఎందుకు వీళ్ళు ఎగ్జామ్ రాయలేకపోతున్నారు అంటే ఇక్కడ ఎప్పుడైతే డిఎస్సి పోస్ట్ పోన్ అయిందో, వాయిదా వచ్చిందో, ఎలక్షన్లు వచ్చిందో అంతకు మొదలే ఇక్కడ మెజారిటీ 80% ఆఫ్ ద యాస్పిరెంట్స్ నిరుపేదలు, ఏదో ఒక రకంగా రెక్కాడితే కానీ డొక్కాడనేటువంటి వాళ్ళు, 25 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసున్న వాళ్ళు, వీళ్ళు పనిచేస్తే తప్ప వీళ్ళు ఎక్కడో ఒకదాకా కుటుంబానికి అప్పుల రూపంలో కానీ ఇక్కడ జీతం రూపంలో కానీ కుటుంబకు అందిస్తే తప్ప బతకలేని కుటుంబాలు ఉన్నాయి. పడని డిఎస్సికి కోచింగ్ సెంటర్లు రూము తీసుకొని చదివేందుకు ఏ ప్రైవేట్ స్కూల్లోనో పనిచేస్తేనో, ఏ పక్క షాపుల్లో పనిచేస్తేనో, ఏ బుక్ షాపుల్లో పనిచేస్తే ఇలా పూట గడుస్తుంది, ఇంటికి వెళ్తాయి, తినడానికి తిండి వెళ్తుంది, పెరిగిన ధరలతో ఇబ్బంది అవుతుంది, బతకడం సతమతం అయిపోతుందని చెప్పి వీళ్ళందరూ తమ పనుల్లో నిమగ్నం అయిపోయారు. 80% వీళ్ళందరికీ కూడా దానితో పాటు వీళ్ళకి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇలా కేసీఆర్ దగ్గర తాత్సర్యం చేస్తలేదు. చలో మీకు ఉద్యోగాలు కావాలా రాయండి అంటున్నా అని కుప్పలు తెప్పలుగా వదిలిపెట్టింది. అంటే కుప్పలు తెప్పలంటే ఉద్యోగాలు మోతాదుగానే ఇచ్చిన డేట్లు ఎంబడి ఇచ్చింది. ఇక్కడ పోర్షన్ వేరు, పోర్షన్ ఈజ్ బిజ్ కూడా సిలబస్ వేరు సిలబస్ ఉంది. డిఫరెంట్ టైప్లో చదవాల్సి వస్తుంది, డిఫరెంట్ ఎగ్జామ్స్ రాయాల్సి వచ్చింది. కాబట్టి ఒక్కొక్క దానికి ప్రిపేర్ అవుతూ పోతే అసలైన దానికి డిఎస్సి అభ్యర్థులు డిఎస్సికి వచ్చే వరకు టైం దొరకలేదు.